చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే. మేమిద్దరం ఈ పాటలు పాడుతున్నాం ఏంటో అనుకుంటున్నారా? దెర్ ఈస్ సంథింగ్ సర్ప్రైజ్. చిన్నప్పుడు ఈ పాటలు వింటూ, పాటలు అంటే పాటలు కాదు, పద్యాలు కాదు, ఇది చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు అమ్మలందరూ మనకి పాడి మనల్ని పెంచిన రోజులు గుర్తు చేసుకుంటూ బాల్యానికి వెళ్ళిపోయి చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం అనమాట. ఇన్ఫాంట్స్ కోసం, అంటే పసిపిల్లల కోసం రైమ్స్. మ్యాంగో తరపున, వ్యాక్డ్ అవుట్ మీడియా తరపున మేమిద్దరం కలిసి నేను కంపోజ్ చేస్తున్నాను అండ్ ద గ్రేట్ సునీత పాడుతున్నాయి. ఈ రైమ్స్ ఇక ముందు మనందరికీ ఒక ట్రెడిషనల్ వాల్యూస్ని పంచిపోతున్నాయని మా వైపు నుంచి ప్రామిస్ చేస్తూ. ఎగ్జాక్ట్లీ. సో చాలా హడావిడిగా గడిపేస్తున్నాం మనందరం, చాలా ఆర్టిఫిషియల్ లైఫ్స్ లీడ్ చేస్తున్నాము. పిల్లల్ని చూసుకోవాలి, అలాగే మన ఆఫీస్ అని అదని ఇదని మన ప్రొఫెషన్స్ని సంభాలించుకోవాలి. అయితే ఈ బిజీ షెడ్యూల్స్లో ఉండే తల్లులకే కాదు తండ్రులకు కూడా ఆఫ్ కోర్స్ ఇప్పుడు మేము చేయబోతున్నటువంటి ఈ రైమ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ప్లే చేసి వదిలేస్తే చాలు. సునీత గొంతులో ఉన్న అమ్మతనం ప్రతి అమ్మని రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ తెలుగు రైమ్స్ మీ అందరి కోసం. తెలుగు పద్యాలు అంటాం మనం ఈ రైమ్స్ని. ఈ మన తెలుగు పద్యాలు ఎప్పటికీ కలకాలం నిలిచి ఉండిపోవాలని చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి చిన్నపిల్లలందరూ ఆశీర్వదించాలి. ఎందుకు చిన్నపిల్లలు అంటున్నానంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆశీర్వదించాలి. తెలుగుదనాన్ని, అమ్మతనంలోని కమ్మదనాన్ని, బాల్యాన్ని రంగరించి చేస్తున్నటువంటి రైమ్స్ ఇవి. మీ అందరికీ నచ్చుతాయి అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎస్, ఎందుకంటే మేమేదో ఎక్స్ట్రాడినరీగా చేయాలని ప్రయత్నం చేయట్లేదు. చాలా సింపుల్గా మీ అందరికీ బాగా నచ్చేలా ప్రయత్నం చేస్తాం. ఆ సింప్లిసిటీయే మీ అందరికీ బాగా నచ్చుతుందనే ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయోగానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ బ్లెస్ us.